అధ్యక్షులు వెంకట్ బల్మూరు, మానవతారాయ్, పియాజ్ గారు, దయాకర్ గారు, బాలలక్ష్మి గారు, రమేష్ పాల్గొనడం జరిగింది. ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలైంది. మొదటి 2 నెలలు మీ అందరికీ తెలుసు, టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అవకతవకల మీద, అప్పుల మీద, అధ్వాన్నమైన వ్యవస్థ మీద ఈరోజు వాటన్నింటినీ పరీక్షించి గాలిలో పెట్టడానికే మొదటి 3 నెలలు సమయం సరిపోయింది. దాని తర్వాత ఎలక్షన్ కోడ్ రావడం, ఎలక్షన్ కోడ్ 4 నెలల్లో కూడా ఎటువంటి కార్యక్రమాలు కూడా చేయలేకపోవడం, ఎలక్షన్ తర్వాత కరెక్ట్ 20 రోజులు కాలే. విద్యార్థులందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాం, యువకుల విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మీ అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాం, మేము మాట ఇచ్చినాం, మాట నిలబెట్టుకుంటాం. ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది అని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కొత్తగా బీజేపీ వాళ్ళు వచ్చి ఈరోజు హరీష్ రావు గారు వాళ్ళు మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది. ఒకసారి హరీష్ రావు గారి హయాంలో టీఆర్ఎస్ హయాంలో 16 సార్లు పేపర్ లీక్ అయింది. వాళ్ళు ఈరోజు మాట్లాడతారు మా గురించి. మరి మొన్న 10 ఏళ్లలో ఎందుకో మాట్లాడలే. ఈరోజు డిఎస్సి వాళ్ళు 5,100 జాబులు వేస్తే మేము 6,000 జాబులు కలిపి 11,000 జాబులు ఇచ్చినాం. అది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిగా ఒకసారి నిదర్శనం. మీరు అడిగదా మాట్లాడాల్సింది. ఎంతసేపు ఉన్నా విద్యార్థులను రెచ్చగొట్టాలి. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, గతంలో 2010లో 11లో ఇదే విద్యార్థులను రెచ్చగొట్టే ధోరణిలో ఎంతో మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకోవడానికి కారణమే హరీష్ రావు. ఈరోజు పాపం మా మోతీలాల్ అబ్బాయి, ఆ అబ్బాయిని రెచ్చగొట్టే పూర్వకంగా మాట్లాడి ఆ అబ్బాయి విషయంలో ఈ విధమైన ధోరణిలో తీసుకుంటున్నారు. నేను ఆ అబ్బాయితో పాటు తెలంగాణలో ఉండేటువంటి ప్రతి నిరుద్యోగులకు అందరికీ చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ మీ వెంట ఉంది. ఈ రోజు ఏదైతే మీరు అనుకుంటున్నటువంటి కోరికలు ఉన్నాయో వాటన్నింటినీ కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తుంది. వాటి విషయంలో వీరందరూ కూడా సీఎం గారితో మాట్లాడడం జరిగింది. దాని గురించి చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడుతున్నారు. రెగ్యులర్ గా డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఎవరో ఏదో విషయంలో టీఆర్ఎస్ వాళ్ళు లేకపోతే బీజేపీ వాళ్ళు ఏదో ఆందోళన చేయాలని, ఏదో క్రియేట్ చేయాలని చూస్తున్నారు. ఏమీ దొరకలేదు వాళ్ళకి. ప్రభుత్వం మీద బురద జల్లడానికి ఎటువంటి దొరకలేదు. ఈరోజు బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తా అంటే 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి బీజేపీ వాళ్ళు. మరి దాని గురించి మాట్లాడతలేదు ఎందుకో. ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ నిర్వీర్యం చేసి ఈరోజు రిజర్వేషన్లకు సంబంధించిన రిజర్వేషన్లు తొలగించే ప్రక్రియలో బీజేపీ ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్మించింది కాంగ్రెస్ పార్టీ. వాటిని అన్నింటినీ ఒక్కొక్క ఇటుక అమ్ముకుంటూ పోయి బీజేపీ నిర్వీర్యం చేసింది బీజేపీ ప్రభుత్వం. సిగ్గుంటే ఫస్ట్ దాని గురించి మాట్లాడండి. నిన్నగాక మొన్న నీట్ పరీక్షలు ఎప్పుడు చూసినా లీకేజీలే మీ ప్రభుత్వంలో. 23.5 లక్షల మంది విద్యార్థులు జీవితాలతో ఆడుకున్నది బీజేపీ ప్రభుత్వం. ఇప్పటి వరకు దాని మీద చర్య తీసుకోకుండా తూతూ మంత్రంగా 13 మందిని అరెస్ట్ చేసి ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేసి, అది మేము ఉద్యమాలు చేస్తే వాటిని కప్పిపుచ్చుకోవడం కోసం బీజేపీ వాళ్ళు ఈ కొత్త దుకాణం స్టార్ట్ చేశారు. ఫస్ట్ మీది అడగండి. 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తాను, 20 కోట్ల ఉద్యోగాలు తీసుకురండి. తెలంగాణ వాటా దాదాపు 80 లక్షల ఉద్యోగాలు రావాలి, ఫస్ట్ అవి తీసుకురండి. అప్పుడు మాట్లాడండి బీజేపీ ఎంపీలందరూ కూడా. నీట్ పరీక్షను రద్దు చేపించరండి. 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. సిగ్గుండాలి ఇద్దరన్నా మాట్లాడి. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఇస్తాన ఉద్యోగాలు ఇచ్చి ఆ తర్వాత చెప్పండి. మీరు మాకా నీకు సూక్తులు చెప్పేది మీరు. టీఆర్ఎస్ ప్రభుత్వ నాయకులకు కూడా ఒకటే చెప్పదలుచుకున్నాం. హరీష్ రావు గారు అసెంబ్లీ స్తంభిస్తానంటారు. మేము ఎన్నిసార్లు అసెంబ్లీ స్తంభించింటాం? ఇదే మీరు పేపర్ లీకేజీలు అని చెప్పి మేము కొట్లాడితే మమ్మల్ని తీసుకుపోయి జైలు వేశారు కదా. ఇదే 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తి గురించి ఆయన మాట్లాడితే నవ్వొస్తుంది. 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఈ పేపర్లో రాసిన, అంటే ఆయన మాట్లాడిన విధానం 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తి గురించి
ఒకప్పటి నుంచి ఉన్నటువంటి బాకీలన్నింటినీ కలిపి ఇవ్వాలని చెప్తున్నాడు. ఒకప్పుడు ఉన్నది ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు? నువ్వే, మర్చిపోయినవేమో. మరి ఆ 5 ఏళ్ళు ఏం చేసినావు? గాడిదలు కాసినా మీరు ఇవ్వాల్సిన పైసలే కదా. మరి నీకు తెలుసు కదా 5,000 నేను 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తి మేము ఇవ్వలేమని చేతులు ఎత్తేసిందే నువ్వు కదా. మరి ఎందుకు మాట్లాడుతున్నావు దాని గురించి? ఈరోజు సిగ్గు లేకుండా 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని మాట్లాడుతున్నావా? 10 ఏళ్ళు పరిపాలన చేసింది మీరు. 10 ఏళ్ళు పరిపాలన చేసి 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి ఈ రోజు వరకు ఇవ్వని మీరు 7 నెలలు కానీ మా ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికి ఇంతలో సిగ్గు శరం ఉండాలి. టీఆర్ఎస్ నాయకులకు ఈరోజు ఏం దొరుకుతలేదు, ఏం అర్థమైతలేదు. విద్యార్థులందరికీ కూడా మీ అందరినీ తప్పుగా పట్టించే పరిస్థితిలో ఉన్నది. ఖచ్చితంగా దీని గురించి సమీక్ష సమావేశాలు జరుగుతున్నాయి. ఈ రోజు కాదు, చాలా మంది విద్యార్థులు మాట్లాడుతున్నారు. దానికి సంబంధించిన విషయం గురించి వెంకట్ మాట్లాడుతున్నారు, మేము మాట్లాడుతున్నాం, రియాజ్ గారు, ఇక్కడ ఉండేటోళ్ళు దయాకర్, అందరూ డిస్కషన్ జరుగుతుంది. సీఎం గారు గురించి దాని గురించి పునరాలోచిస్తున్నారు. ఏ విధంగా చేద్దాం, తెలంగాణలో ఉండేటువంటి విద్యార్థుల కోసం ఈరోజు ప్రభుత్వం ఉంది. ఇది ప్రజాప్రభుత్వం. ప్రజాప్రభుత్వంలో ఏదైనా ప్రజల ఆకాంక్ష మేరకే జరుగుతుంది. దాన్ని తప్పుదో పట్టించే పరిస్థితుల్లో ఈరోజు బీజేపీ, టీఆర్ఎస్, హరీష్ రావు గారి వీళ్ళు చేస్తున్నారు. దయచేసి ఆ ఊబిలో పడాల్సిన అవసరం లేదు. మీ అందరికీ చెప్తా ఉన్నాం, మీ సమస్యలు తీర్చడానికే మేము గాంధీ భవన్లో మా ఆఫీసులు ఉన్నాయి. ఖచ్చితంగా మేమందరం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 1 గంట, సాయంత్రం మధ్యాహ్నం 1 గంట 2 గంటల వరకు ఇక్కడే ఉంటున్నాం. ప్రతి విద్యార్థులకు మీ సమస్య, నిజంగా విద్యార్థులకు సరైన సమస్య ఉంటే ఆ సమస్యను పరిష్కరించే దిశలో ప్రభుత్వం ఉంది. వాళ్ళలాగా మేము లోపలికి రానియకుండా దొంగల్లా బతకలే. ఒక్కసారి ఆలోచన చేయండి. 7 నెలల్లో 4 నెలలు మీ అందరికీ తెలుసు ఈరోజు ఏ విధంగా కోడ్ వల్ల ఏం పని చేయలేకపోయినామని. మొత్తం తీస్తే 4 నెలల నుండి ప్రభుత్వం గడిచింది. 4 నెలలే ప్రభుత్వం నడిచింది. వాళ్ళు చేసిన అప్పులను ఏ విధంగా సరిదిద్దాలి అనే ఆలోచనలో ఉంది. నేను చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు అంటే ప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీలు ఉంటే ఆ ఉద్యోగాలన్నీ నింపడం కోసం ప్రతి డిపార్ట్మెంట్ లో సమీక్షలు నిర్వహిస్తున్నారు. మంత్రులు అదే పనిలో ఉన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళు ఉద్యోగాలు వేయలేదు. కానీ 4 నెలలు కూడా పరిపాలన సాగనప్పుడే మళ్ళీ ఉద్యమం మొదలు పెట్టడానికి వచ్చడానికి ఇంతన్నా సిగ్గుపడాలా. దయచేసి ఒకటే చెప్పదలుచుకున్నాం, మిత్రమా, యువకులకు కానీ నిరుద్యోగ మిత్రులు కానీ, దయచేసి మీ పక్షాన మేమందరం ఉన్నాం. మీకోసం పోరాటం చేయడానికి మేమందరం ఉన్నాం. తప్పనిసరిగా మీ కోరికలలో ఎటువంటి విషయాలున్నాయో వాటి గురించి సమీక్ష జరుగుతుంది. ఈ రోజు సాయంత్రం కూడా సీఎం గారితో సమీక్ష సమావేశం ఉన్నది. ఈ 3-4 రోజులు, ఖచ్చితంగా 3-4 రోజుల్లో మీరు చెప్తున్న విధంగా అతి త్వరలో ఉద్యోగ క్యాలెండర్ కూడా విడుదల చేయబోతున్నాం. ఈ మీరు అనుకుంటున్న కొన్ని సమస్యలకు కూడా, వీటన్నింటికి కూడా ఈ 3-4 రోజుల్లో పరిష్కార దిశగా ముందుకు పోతుంది ప్రభుత్వం. అన్ని విషయాలను ఆలోచన చేసి దాదాపు 100% కొంతమందికి ఇబ్బందికరంగా ఉండొచ్చు. ఇంకా మిగిలిన విద్యార్థులు కూడా ఎవరికి నష్టం జరగకుండా చూసుకోవడమే ప్రభుత్వ యంత్రాంగం. దయచేసి మీరెవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అంటే మీ విద్యార్థుల నిరుద్యోగుల పక్షాన ఈ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఉంది అని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అతి త్వరలో మీరందరూ మంచి శుభవార్త వినబోతున్నారు. అతి త్వరలో కూడా ఉద్యోగ క్యాలెండర్ ని వేయబోతున్నామని కూడా మీ అందరికీ మాట. గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలి, తేదీలు పొడిగించాలి, పోస్టుల సంఖ్య పెంచాలి, గ్రూప్ 3 పోస్టుల సంఖ్య పెంచాలని చెప్పి సహజ సిద్ధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి, మా ప్రభుత్వం కాబట్టి అని డిమాండ్ చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ వాళ్ళకి అంటే హరీష్ రావు గారికి, కేటీఆర్కి ఏం పని లేదు. పని లేనోడు వెనకటికి ఏదో దొరికినట్టు ఇందులో జొరబడి రాజకీయం చేయాలని చూస్తున్నారు. నిన్న మోతీలాల్ అంటే మా యూనివర్సిటీ విద్యార్థి, ఒక ప్రతిభావంతుడు, ఒక గ్రూప్ 1 యాస్పిరెంట్ అందరి కోసం తను మీరేసుకొని ఆమరణ దీక్షగా చేస్తే హరీష్ రావు అసలు నిరుద్యోగుల దగ్గర, నిరుద్యోగులంటే పడిన హరీష్ రావు గారు నిన్న వెళ్ళి అక్కడ మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది.
ఇది ఎట్లా ఉందంటే 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్టుంది కథ. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో నిరుద్యోగుల జీవితాలను నాశనం చేశారు. కాంగ్రెస్ పరిపాలన రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో నిరుద్యోగులకు మేలు జరుగుతుంది, మేలు జరిగే విధంగా పకడ్బందీగా ప్రణాళికలతో ముందుకు పోతుంటే బీఆర్ఎస్ వాళ్ళకి ఎట్లాగూ పని లేదు. ఎందుకంటే రుణమాఫీ మీద మొన్నటిదాకా ఎట్లాగూ హరీష్ రావు గారు రాజీనామా చేయాల. 2 లక్షల రుణమాఫీ చేయము అనుకున్నారు. 2 లక్షల రుణమాఫీ చేసేసరికి వాళ్లకు చేయటానికి ఉద్యమాలు లేక ఈ కృత్రిమ ఉద్యమాన్ని పట్టుకొని వేలాడే ప్రయత్నం చేస్తున్నారు. 2 లక్షల రుణమాఫీ అయితే రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యోగాల క్యాలెండర్ ని రూపకల్పన చేయబోతున్నారు. రేపు భర్తీ అయితే ఇది చిన్న సమస్య. ఈ చిన్న సమస్యను, గోరంత సమస్యను కొండంత చేసే ప్రయత్నం బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. నిరుద్యోగులకు నేను నిన్న బల్మూరు వెంకట్ మేము పోయినాం, అధికారంలో ఉండి కూడా ధైర్యంగా నిరుద్యోగుల గురించి కొట్లాడినాం కాబట్టి పోయి మోతీలాల్ నాయక్ తో మాట్లాడి దీక్ష విరమించు మోతీలాల్ నాయక్, ప్రభుత్వం మీరు చెప్పింది వినే ప్రభుత్వమే కానీ అనవసరంగా మీరు మీ ఆరోగ్యాలని పాడు చేసుకోవద్దని మోతీలాల్ నాయక్ చెప్పడం కూడా జరిగింది. మేము పార్టీ పరంగా మేము రావటం జరిగింది. ప్రభుత్వంతో, ముఖ్యమంత్రి గారితో మీ డిమాండ్లన్నీ కూడా మాట్లాడేసి మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యేలాగా చేస్తామని మేం చెప్తే మోతీలాల్ నాయక్ ప్రాణం మీదకు తెచ్చే ప్రయత్నాలు హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ కుట్రబంతున్నారు. ఆ రోజుల్లో నిరుద్యోగులు బోడా సునీల్ నాయక్ ఆత్మహత్య చేసుకుని లెటర్ రాసి సాగరు నా సాగుకు ముఖ్యమంత్రి, ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆరే కారణమని. కానీ ఈ రోజు నిరుద్యోగుల పక్షంగా మేము మాట్లాడే ప్రయత్నం చేస్తా అంటే మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేసే కుట్రలు చేసేది అక్కడ. అయినా నిరుద్యోగులు అందరూ మమ్మల్ని స్వాగతించారు. అక్కడికి స్వాగతిస్తే ఈ సమస్య పరిష్కారం కోసం మేము పోరాటాలు ఉండవు. ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో పోరాటాలు ఉండకుండానే సమస్యలు పరిష్కరించే విధంగా మేము కృషి చేయబోతుంటే వీళ్ళు కావాలని చెప్పేసి నిరుద్యోగులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిరుద్యోగులు కాంగ్రెస్ తోనే ఉంటారు, కాంగ్రెస్ తోనే నడుస్తారు. నిరుద్యోగుల పక్షాన కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటది. అవి కూడా వాళ్ళు చెప్పినటువంటి గొంతెమ్మ కోరికలు ఏమి లేవు. వాళ్ళు చెప్పినటువంటి వాయిదా వేయాలి, పోస్ట్ సంఖ్య పెంచాలని అంటున్నారు. ఆ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి మేము తీసుకువెళ్తాం. కాబట్టి దయచేసి బీఆర్ఎస్ పార్టీ గుంటనక్కల్లారా ఖబర్దార్. నిరుద్యోగులను వాళ్ళ యొక్క ఆ రోజు మీరు నిరుద్యోగుల ఉసురు తీసుకున్నారు, ఈ రోజు కూడా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడితే కాంగ్రెస్ పార్టీ తరఫున ఊరుకోమని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం. అదేవిధంగా మరి ఇప్పుడు శివసేన రెడ్డి గారు, రియాజ్ గారు మేమంతా కూడా మరి సాయంత్రం కానీ ముఖ్యమంత్రి గారితో చర్చలు జరిపి అసలు నిరుద్యోగ సమస్య, నిరుద్యోగులు దేని గురించి పోరాడుతున్నారో ఆ సమస్య లేకుండా ప్రయత్నం చేస్తాం. ఇందులో 2 అంశాలు ఉన్నాయి. కొంతమంది పరీక్ష వాయిదా వేయాలంటున్నారు, కొంతమంది వాయిదా వద్దు అంటున్నారు. భిన్న వాదనలు ఉన్నాయి. మరి 2 వాదనలు కూడా వినాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, అధికార పార్టీకి చెందిన మాది కాబట్టి మేము ఇద్దరిని కూడా 2 కళ్ళుగా చూసి న్యాయం, మళ్ళీ న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండా ఏ నోటిఫికేషన్ అయినా సరే గతంలో వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తే చూసుకోకుండా నోటిఫికేషన్ ఇస్తే అనేక చిక్కుల్లో అది కోర్టు మెట్లు ఎక్కేది. ఈ ప్రజాప్రభుత్వంలో ఉద్యోగాల భర్తీ 38,000 ఉద్యోగాల్ని పారదర్శకంగా భర్తీ చేసిన ఏ వివాదం లేకుండా. గ్రూప్ 1 పరీక్ష కూడా వాళ్ళు పెట్టడమే చేత కాలేదు. బీఆర్ఎస్ వాళ్ళకి అవినీతిమయం మార్చారు, భద్రతా ప్రమాణాలు పాటించలేదు. గ్రూప్ 1 పరీక్షలు పెట్టడం చేత కాని వాళ్ళట ఇవాళ వచ్చి మాట్లాడుతున్నారు వాళ్ళు. మేము పకడ్బందీగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో టీజీపీఎస్సీని సంస్కరించి మరి లీకులు లేకుండా భద్రతా ప్రమాణాలతో పరీక్షలు నిర్వహించి శభాష్ అనిపించుకున్నాం. అది తట్టుకోలేనట్లు వాళ్ళు కోడిగుడ్డు మీద ఈకలు బీకే విధంగా ఏం దొరికిద్దా అని చెప్పేసి ఈ చిన్న అంశాన్ని పట్టుకొని రాద్ధాంతం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకటి, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ఉన్నారు టీచర్ల విషయంలో కానీ. ఎందుకంటే స్కూళ్లు ప్రారంభమైన ప్రభుత్వ విద్యని పటిష్టం చేయటానికి ప్రభుత్వం కంకణబద్ధంతో ఉన్నది. ప్రభుత్వ విద్య అంటే పేదవాళ్ళు చదువుకున్నారు పాఠశాల, ప్రభుత్వ పాఠశాలలో. అట్లాంటి వాళ్ళ పేదవాళ్లకు విద్య అందాలంటే టీచర్లు పాఠశాలకు వెళ్ళాలి. టీచర్లు పాఠశాలకు వెళ్ళాలంటే పరీక్ష ఏదైతే ఉపాధ్యాయ పరీక్షలో డిఎస్సి ఏదైతే ఉన్నదో అది కూడా సక్రమంగా జరగాలి.
ఎందుకంటే ఏకోపాధ్యాయ పాఠశాలల్ని నేను మూసివేయనని చెప్పేసి సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు. అంటే దాని ఉద్దేశం ఏంది? ఏకోపాధ్యాయ పాఠశాలలో ఒక 4000 పాఠశాలని మూసివేసింది ఆ కారణంగా ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం. అంటే 4000 × 3 పోస్టులు అంటే 12,000 పోస్టులు నిరుద్యోగులకు పొట్టగొట్టే ప్రయత్నం చేసింది టీచర్ అభ్యర్థులకు బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ రేవంత్ రెడ్డి గారు అదనంగా ఉద్యోగ కల్పన చేసే విధంగా ఏకోపాధ్యాయ పాఠశాలను మేము మూసివేయమని చెప్పేసి ధైర్యంతో సాహసంతో పేరు నష్టం వచ్చినా సరే పేదవాడికి విద్య అందాలి, ప్రభుత్వ బడులు చదివేది దాదాపు సుమారు 30,000 పాఠశాలలు ఉన్నాయి, అందులో వాళ్లకు విద్యను అందిస్తామని చెప్పేసి వారు స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఇవన్నీ చూసి 2,000 కోట్లు పాఠశాల అభివృద్ధికి నేను కేటాయిస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా పేర్కొనేసరికి తట్టుకోలే బీజేపీ వాళ్ళకి అసలు ఛాన్సే లేదు. బీఆర్ఎస్ వాళ్ళు అధికారం కోల్పోయి ఏదో రకంగా మళ్ళీ జనాల్లో పోవాలనే ఆలోచనతో ఈ విధంగా ప్రజల కోసం మేలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుబట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ కుట్రలన్నింటినీ కూడా మేమంతా కూడా శివసేనారెడ్డి, బల్మూరు వెంకటు, బాలలక్ష్మి, దయాకరు, రియాజ్ గారు మేమందరం కూడా నిరుద్యోగుల పక్షాన ఉండి కొట్లాడతాం. దయచేసి మోతీలాల్ నాయక్ మేము విజ్ఞప్తి చేస్తున్నాం గాంధీ భవన్ నుంచి, ఇకనైనా నీ కోసం నిరుద్యోగుల కోసం మేమంతా పనిచేస్తున్నాం, పనిచేసినాం గతంలో కూడా. మీరు దీక్ష విరమించండి, ముఖ్యమంత్రి గారు కూడా మేము మాట్లాడతాం, మీ ప్రాణం మీద తెచ్చుకోవద్దు, ఏ నిరుద్యోగి కూడా ఏ త్యాగానికి కూడా ఒడిగొట్టొద్దని చెప్పేసి ఈ సందర్భంకు మేము ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం. మేము తెలంగాణ ఉద్యమ బిడ్డలుగా పనిచేసినప్పటి నుంచి ఉద్యోగ సమస్య అనేది ఒక జటిలమైనటువంటిది. అసలు తెలంగాణని తెచ్చుకోవడం వెనుక ప్రధాన కారణం 80% మంది యువత పాల్గొన్నది కూడా ఉద్యోగాల కోసమే. అటువంటి ఉద్యోగాలకు వాళ్ళు ఏ రకమైనటువంటి ఆ నిరుద్యోగులకు కానీ ఆ ఉద్యోగాల విషయంలో కానీ ఒక చిత్తశుద్ధి చూపించినటువంటి బీఆర్ఎస్, నాటి టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్ 10 ఏళ్లు పరిపాలన కొనసాగించి కూడా నిరుద్యోగులను ఎత్తిన ఎప్పుడూ నిప్పులే కురిపించింది తప్ప ఏనాడు కూడా వాళ్ళని కనీసం ప్రశాంతంగా చదువుకొనిచ్చిన పాపాన పోలే. అటువంటి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి హరీష్ రావు ఇవాళ వచ్చి మాట్లాడుతున్నాడంటే ఏ ముఖం పెట్టుకొని వచ్చి మాట్లాడుతున్నాం అని చెప్పేసి ఒక ఉద్యమ బిడ్డలుగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇందాక మా మిత్రులు శివసేనారెడ్డి గారు చెప్పినట్టుగా బీజేపీకి సంబంధించి వాళ్ళు ఎన్నో వాగ్దానాలు చేశారు ఉద్యోగాలకు సంబంధించి. కానీ అలా అదే బీజేపీ నాయకుల చుట్టూ తిరుగుతున్నటువంటి కొంతమంది విద్యార్థి నాయకులు, ఇలా బీఆర్ఎస్ నాయకుల చుట్టూ తిరుగుతున్నటువంటి కొంతమంది విద్యార్థి నాయకులు వాళ్ళ స్వప్రయోజనాల కోసము ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడి నిందించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఇలా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళమే, నిరుద్యోగులకు సంబంధించి పోరాటం చేసినటువంటి వాళ్ళమే. మేము కూడా టీఎస్పీఎస్సీకి అప్పుడున్నటువంటి ఏపీపీఎస్సీలో ఉద్యోగాల కోసం కొట్లాడినటువంటి వాళ్ళమే. ఆ పెయిన్ ఎట్లుంటుందో మాకు తెలుసు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా యువత పక్షాన నిలబడ్డారు, రైతుల పక్షాన నిలబడ్డారు, మహిళల పక్షాన నిలబడ్డారు. ఇవాళ ఆయన పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాక కూడా ఎక్కడ కూడా మాట మార్చలేదు. ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఇలా ఒక గొప్ప విజన్తో ముందుకెళ్తున్నటువంటి క్రమంలో ఇవాళ ప్రభుత్వం వచ్చి కనీసం 10 నెలలు పూర్తి కాలేదు. ఇవాళ పూర్తి స్థాయిలో కనీసం 10 నెలలు పూర్తి కాలేదు. మధ్యలో 4 నెలలు మనకు ఎన్నికల కోసమే పోయింది. ఇటువంటి సమయంలో కొంత సంయమనాన్ని పాటించండి, ఉన్న వాటికైతే మీరు ప్రిపేర్ అయ్యి రాయండి, మిగతావి జాబ్ క్యాలెండర్ రూపంలో తీసుకొస్తామనేటువంటి విధంగా ఒక మాట బయటకు వచ్చిన మాట వాస్తవం. అయినప్పటికీ మీ యొక్క వాదనలను కానీ మిమ్మల్ని కానీ మేము కన్సిడర్ చేయము అని కానీ ఎక్కడైనా ప్రభుత్వం మీకు చెప్పిందా? నిరుద్యోగ మిత్రులారా ఆలోచించండి. గత ప్రభుత్వం కనీసం మిమ్మల్ని గేట్ల దాకా కూడా రానియలేదు, కానీ మేము మీ దగ్గరికి వచ్చినాం. నిన్న ఇప్పుడు వెంకట్ అయితేనేమి, మనోత్రయాన్ని అయితేనేమి, రియాజ్ అన్న అయితేనేమి, నేను దయాకర్ మేమంతా కలిసి వచ్చినాము. ఇవాళ శివసేనారెడ్డి కూడా మేమందరం కలిసి ఇలా ముందుకు వచ్చి పనిచేస్తా ఉన్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని విషయాలు ఏంటి అనేది ఒకసారి అవగాహన తెచ్చుకునేటువంటి క్రమంలో మమ్మల్ని ఒక దూతల్లాగా మీ దగ్గరికి పంపినప్పుడు మీరు గౌరవప్రదంగా దీన్ని ఆలోచించాలి. కానీ దయచేసి విద్యార్థి మిత్రులారా, నేను ఒక పోరాట ఉద్యమం నుంచి వచ్చిన వ్యక్తిగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది పొలిటికలైజ్ చేసి మిమ్మల్ని ఒక పొలిటికల్ ఎజెండాగా మార్చుకుందాం అనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు.
గతంలో కూడా మేము ఉద్యమకారులుగా ఉన్నప్పుడు కూడా అదే హరీష్ రావు పెట్రోల్ పోసుకున్నాడు, అదే కేసీఆర్ తల నరుక్కుంటాడు. ఆయన కత్తి దొరకలే, ఈయనకు అగ్గిపెట్టె దొరకలే. కానీ మిగతా వాళ్ళ బిడ్డలంతా చచ్చిపోతే అన్నమో రామచంద్ర అన్నట్టు మేమంతా ఏడ్చినాం. ఆ పెయిన్ మాకున్నది, ఎందుకంటే మేము దెబ్బలు తిన్నోళ్ళం, ఉద్యమం చేసిన వాళ్ళం. ఇలా ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి మేము వ్యతిరేకంగానే పోరాటం చేసినాం తెలంగాణ ఉద్యమ బిడ్డలుగా. కానీ కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ మమ్మల్ని అర్థం చేసుకున్నది, మనల్ని అందరిని అర్థం చేసుకున్నది, తెలంగాణ ఇచ్చింది. ఇచ్చిన మాట నిలబెట్టుకొని తెలంగాణ ఇచ్చిన సోనియమ్మని అడుగుజాడల్లో ఇలా రేవంత్ అన్న నడుస్తున్నాడు. ఇచ్చిన ప్రతి ఒక్క హామీని ఏ విధంగా నెరవేర్చాలి అనేటువంటి దిశగా ముందుకు నడుస్తా ఉన్నాడు. ఇటువంటి విషయాల్లో ఈ సందర్భంలో రాష్ట్రాన్నంతా కూడా రెవెన్యూ వ్యవస్థ కావచ్చు, ఇలా ఆర్థిక పరిస్థితి కావచ్చు, ప్రతి ఒక్క రంగాన్ని చిన్నభిన్నం చేసిపోయింది కేసీఆర్. మరి ఆ రంగాలన్నింటినీ కూడా అర్థం చేసుకొని ముందుకెళ్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం అండగా నిలబడాలా వద్దా, అది మనం ఆలోచించుకోవాలి కదా. కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే, ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ బిడ్డలుగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కృతజ్ఞతగానే మేము పార్టీలో పనిచేసినాం. మీరందరూ కూడా ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం మిమ్మల్ని మోసం చేసింది కాబట్టి మీరు ప్రభుత్వానికి తోడు నీడై నడిచిండ్రు. కాబట్టి మీ అందరి పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారికి, మిగతా మంత్రివర్గం అందరికి కూడా మీ పట్ల ఒక కన్సర్న్ ఉన్నది కాబట్టి ఇలా మేము వచ్చినాం. పల్మూరి వెంకట ఒక ఎమ్మెల్సీ హోదాలో ఉండి ఇవాళ వచ్చిందంటే ఉత్తగా రాడు కదా, ఒక ప్రభుత్వ ప్రతినిధి వచ్చిండు కదా. ఇలా శివసేనారెడ్డి గారు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా గొప్ప ఒక యువ నాయకుడిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఇవాళ మేమందరం పార్టీ జనరల్ సెక్రటరీలుగా, స్పోక్స్ పర్సన్స్ గా ఉన్న వాళ్ళందరం వచ్చినామంటే అధికారికంగా పార్టీ నుంచి వచ్చినాం కదా. మరి ఆనాడు అధికార పార్టీ మిమ్మల్ని కనీసం బయటికి రానిచ్చిందా, కనీసం ఒక వాయిస్ రేజ్ చేయనిచ్చిందా? మీతో పాటు మమ్మల్ని కూడా కుల్లబొడిచింది కదా. నిన్నగాక మొన్న ప్రవీణ్ లెక్క చనిపోతే ఎన్ని మాటలు మాట్లాడినరు. ఇలా అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు 10 నెలలు పట్టుమని 10 నెలలు కూడా పూర్తి కాని ప్రభుత్వం మీద బురద జల్లడానికి ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా మీరు పావులు కావద్దని, దయచేసి పావులు కావద్దని ఒక తెలంగాణ ఉద్యమ బిడ్డగా, ఒక మీ అక్కగా మీకు అందరికీ కూడా చేతులెత్తి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. నేను మీ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, మీ కోరికలు ఏవైతే ఉన్నాయో, జెన్యూన్ గా మీరు చదువుకోవడానికి సమయం కావాలని చెప్పి మీరు ఏదైతే మాట్లాడుతున్నారో వాటన్నిటిని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం, వారితో చర్చిద్దాం, మిమ్మల్ని కూడా తీసుకెళ్తాం, అందరం కూర్చొని మాట్లాడదాం. ఈ సమస్యకి మీరన్నదా మేమన్నదా, ఇక్కడ న్యాయపరమైన చిక్కులు ఏమైనా వస్తాయా, మంచి చెడు లేంది, రేపు రాబోయే తరాలకి వేయబోతున్నటువంటి జాబ్ క్యాలెండర్ విషయంలో కూడా ఏమైనా ఇబ్బందులు ఎదురైతాయా, వీటన్నిటిని ఆలోచన చేసి సమాలోచన చేసి చర్చలు చేసుకొని ఈ సమస్యకి పరిష్కారాన్ని వెతుక్కుందాం. కానీ ఎక్కడ కూడా అనుచిత కార్యక్రమాలకి పాల్పడవద్దు. ఇవాళ తమ్ముడు మోతీలాల్ కి కూడా మేము నిన్న చాలా రిక్వెస్ట్ చేసినాం, చేతులు పట్టుకొని బతిలాడినాం తమ్ముడిని. కానీ అక్క మేము విరమించాలంటే మా డిమాండ్ నెరవేరుతనే అన్నాడు. అట్లాగా తమ్మి నువ్వు రా, వస్తే మనం అన్న దగ్గర మాట్లాడదామని కూడా మేము చెప్పినాం. ఇవాళ కూడా అదే చెప్తున్నాం, దయచేసి దీన్ని పొలిటికలైజ్ చేసి రాజకీయ కుట్రల దిక్కు పోయేటట్టుగా మీరు పావులుగా మారకండి. ఏళ్ల నుంచి కష్టపడి చదువుకుంటున్నారు మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు అండగా ఉన్నారు, ఈ విషయం మర్చిపోకండి. కాంగ్రెస్ పార్టీ మీకు తోడు నీడ అయి ఉన్నది, ఇవాళ ప్రభుత్వం మీకు తోడు నీడ అయి ఉన్నది, ఈ విషయాన్ని మర్చిపోకండి. మీకు ప్రతినిధులుగా మేమున్నాము, వాళ్ళకు ప్రతినిధులుగా మేమే ఉన్నాము. ఇది మా అదృష్టము. మేము ఖచ్చితంగా మీకున్న మీ సాధక బాధకాలు వారి దృష్టికి తీసుకెళ్తాము. వారు సానుకూలంగా స్పందిస్తారు, మన సమస్యలు అర్థం చేసుకుంటారు, అవసరాన్ని బట్టి పరిస్థితిని బట్టి సరైన నిర్ణయాలు వారు తీసుకుంటారు. ముఖ్యమంత్రి గారు దాన్ని ఒక్కసారి ఆలోచన చేయండి. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలకు కానీ, వాళ్ళు మిమ్మల్ని ప్రొవోకేట్ చేస్తే అటువంటి కార్యక్రమాలకు కానీ పాల్పడొద్దు. నిన్న కూడా అవాకులు చెవాకులు పేలుతూ మేమేదో గుండాలను తీసుకొచ్చి మేము మిమ్మల్ని కొట్టించినామనేటువంటి విధంగా ఒకరిద్దరు విద్యార్థి నిరుద్యోగ మిత్రులు అని చెప్పి మాట్లాడినరు. మరి అందులో ఎంత జెన్యూనిటీ ఉందో ఇక్కడ కొంతమంది కూడా మాకు విద్యార్థి ఉద్యమ నాయకులు ఉన్నారు, నిరుద్యోగ వాళ్ళ పక్షాన నిలబడ్డ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా తెలుసు. ఇది ప్రతిపక్షాలు వనుతున్న కుట్రలో భాగం కాకండి దయచేసి. ఈరోజు ప్రధానంగా గ్రూప్ 2 నిరుద్యోగులకు పోస్టులు పెంచాలని మోతీలాలు 7 రోజులుగా దీక్ష చేస్తుంటే, ఆ దీక్ష కాంగ్రెస్ ప్రభుత్వం ఒక బాధ్యతగా తీసుకొని నిన్న గాంధీ హాస్పిటల్కి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట గారితో పాటు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు, కాంగ్రెస్ నాయకులు అందరం వెళ్లి, మోతీలాల్ అనే వ్యక్తి కాంగ్రెస్ బాధ్యత ఉంది, ఆయన దీక్షకు కూడా కాంగ్రెస్ బాధ్యత తీసుకుంది కాబట్టి మేము అందరం వెళ్ళాం. ఇది ఇంకొక విషయం నేను హరీష్ రావుకి చెప్తా ఉన్నాను. హరీష్ రావు నియోజకవర్గానికి చెందినటువంటి 2018లో మురళీ ముదిరాజ్ చనిపోతే 2000 మంది పోలీసు వాళ్ళని పెట్టి అర్ధరాత్రి కనీసం ఆ శవానికి న్యాయం చేయమంటే కూడా 2000 మంది పోలీసులు పెట్టి విద్యార్థి నాయకుల తలలు పగలగొట్టి శవాన్ని తీసుకుపోయినటువంటి హరీష్ రావు ఇవాళ నిరుద్యోగుల గురించి మాట్లాడతావు. ఇంత దగులుబాజు మాట్లాడి హరీష్ రావు, మొదటగా నేను అంటా ఉన్నాను, హరీష్ రావు నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలి.
క్షమాపణ చెప్పిన తర్వాత నేను గాంధీ హాస్పిటల్ పోతుంటే ముక్కు నేలకు రాయాలి. కల్వకుంట్ల ఇప్పుడు కేటీఆర్ గాని హరీష్ రావు గారు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి. మీ ప్రభుత్వంలో 10 ఏళ్ల కాలంలో మీరు పెట్టినటువంటి నిరుద్యోగులు మీ వల్లనే కదా వందలాది మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంది. సునీల్ నాయక్ అని కాకతీయ యూనివర్సిటీలో విష బాటిల్ తీసుకొని నేను చచ్చిపోతుందంటే మీరు కదా కారణం. ఇప్పుడు అశోక్ నగర్ లో నిరుద్యోగ యువతి ప్రవళిక చదివిపోతే ఇదే మీ బామ్మర్ది ఇవాళ ప్రవళిక ఆత్మహత్యని చిత్రీకరించి ప్రేమకథగా అవమానపరిచి అక్కడ ఉన్నటువంటి ఏసీపీ సిఐని మీరు మేనేజ్ చేసి అవమానపరిచింది మీరు కాదా? ఆ అమ్మాయి చివరకు రాసినటువంటి 4 పరీక్ష పేపర్లు హాల్ టికెట్లు బయటకు వస్తే మీరు కదా నోటికి తాళాలు పడ్డాయి. ఎంత దారుణం, ఎంత దౌర్జన్యాలకు మీరు నిరుద్యోగ జీవితాలతో మీరు ఆడుకున్నారు. ఇవాళ నిరుద్యోగ ప్రభుత్వం ఇది. నిరుద్యోగ నిర్మూలన దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగ సైరన్లు పెట్టి ఇవాళ నిరుద్యోగుల కన్నీళ్లను కష్టాలను దగ్గరగా చూసి ఒక నిరుద్యోగ పోరాట యోధుడిగా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఆయన ఒక బాధ్యత ఉంది. కాబట్టి ఇవాళ మేము కాంగ్రెస్ ప్రతినిధులు వెళ్ళి అరే నాయన మీ పట్ల నువ్వు ఆరోగ్యం చెడిపోవద్దు, తెలంగాణ కోసం వందలాది మంది ఆత్మ బలిదానాలు చేసుకోరు, ఇది మన ప్రభుత్వం, ఇది మన ప్రజా ప్రభుత్వం, నువ్వు ఆత్మహత్యలు చేసుకోవద్దు, నువ్వు ఆమరణ దీక్ష కూడా అవసరం లేదు, నువ్వు దీక్ష చేసుకుంటేనే నీకు సమస్యలు ఉన్నాయని మీకు సమస్యలు ఉన్నాయని తెలియదు, లేకుండా ఒక వినతి పత్రం ద్వారా ఇవాళ 1 కోటి మందికి ప్రజావాణి పేరిట మనం ప్రజాభవన్లో వినతి పత్రాలు తీసుకున్నాం. కాబట్టి ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది. కావాలని నిరుద్యోగులు రెచ్చగొట్టి ఇవాళ ప్రజలు బండకేసి కొట్టి ప్రజలు చీకొట్టినటువంటి దళారి రాజకీయ నాయకులే ఈరోజు నిరుద్యోగుల మీద రాజకీయం చేస్తా ఉన్నారు. వాళ్లకు ఒక ప్రేతాత్మలాగా వ్యవహరిస్తా ఉన్నారు. కాబట్టి నిరుద్యోగులారా, విద్యార్థులారా, అలాంటి దళారులు తరిమి కొట్టండి. మీకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి నాయకులు, యువజన సంఘాల నాయకులు, ఎన్ఎస్యుఐ అందరూ మీకు అండగా ఉంది. ఎల్లవేళలా ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజలతో పాటు ఇటు నిరుద్యోగులు కూడా కాపాడుకుంటుంది. ఈ దళారులు తరిమేద్దాం. గోతికాడు నక్కల్లాగా ఎవరున్నా వాళ్ళు మన ద్రోవులే అని కూడా చెప్పుకుందాం. ప్రతి సమస్య కూడా పరిష్కారం ఉంది ఇక్కడ. కాబట్టి కోరుతూ మీరు ఆందోళన చెందొద్దు. కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంది. థ్యాంక్ యూ. ఏదైతే చాలా స్పష్టంగా ప్రతి విషయం పైన కూడా మా సోదరుడు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి గారు కానీ, మానవతరాయ్ గారు కానీ, బాలలక్ష్మక్క కానీ, దయాకర్ గారు కానీ, రియాజ్ గారు ప్రతి అంశాలపైన కూడా చాలా స్పష్టంగా మాట్లాడడం జరిగింది. కాకపోతే నేనేదైతే సంబంధించి 2-3 విషయాలు ఏదైతే మా నిరుద్యోగుల సోదరులతోటి, దానితో పాటు ఏదైతే ఈరోజు కొంతమంది వచ్చి ఈ యొక్క ఇష్యూని డైవర్ట్ చేసి రాజకీయ లబ్ధి కోసము తీసుకునే ప్రయత్నం చేస్తారో హరీష్ రావు గారిని ఉద్దేశించి మాట్లాడాలనుకుంటున్నా. చాలా స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ మొట్టమొదటి రోజుకెళ్ళి నిరుద్యోగులు వచ్చి అన్న టీజీపీఎస్సీ ప్రక్షాళన జరిగేంత వరకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే ట్రాన్స్పరెన్సీ ఉండదన్నా, తప్పనిసరిగా ముందు దానిపైన దృష్టి పెట్టాలని చెప్పని అడిగిన రోజు ఆ సంబంధించిన యువకులని ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకొని వెళ్లి ఈ డిమాండ్ ఉంది మనం చేస్తామని చెప్పంగానే ప్రభుత్వం ఏర్పడిన 3 రోజులకే టీజీపీఎస్సీ పైన ప్రక్షాళన చేసి 100% ట్రాన్స్పరెన్సీ తోటి, శాంటిటీ తోటి, ఇంటిగ్రిటీ తోటి ఈ ప్రభుత్వము ఎగ్జామ్స్ ని కండక్ట్ చేస్తుందని ఒక చిత్తశుద్ధి యువకుల్లో కల్పించే విధంగా ముఖ్యమంత్రి గారు ఆ రోజు టీజీపీఎస్సీ ప్రక్షాళన పైన దృష్టి పెట్టారు. దాని తర్వాత వెంటనే ఏదైతే సంబంధించి సింగరేణికి సంబంధించి ఏదైతే ఎలక్ట్రిసిటీ బోర్డుకి సంబంధించి జెన్కో ఎగ్జామ్ ఒకటి ఉంటే అన్న జెన్కో ఎగ్జామ్ రోజే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ కూడా ఉంది, 2 ఎగ్జామ్స్ ఓవర్లాప్ అవుతున్నాయి, ఈ ఎగ్జామ్ ని పోస్ట్ పోన్ చేయాలని చెప్పి కోరితే 5 రోజుల సమయం ఉన్నప్పుడే ఇమీడియట్ గా ముఖ్యమంత్రి గారు సంబంధించి డిప్యూటీ సీఎం గారు స్పందించి కేంద్ర ప్రభుత్వంలో ఆ రోజు ఎగ్జామ్ ఉంది కాబట్టి అది పోస్ట్ పోన్ అవ్వడం సాధ్యం కాదు కాబట్టి రాష్ట్ర పరిధిలో ఏదైతే జెన్కో పరిధిలో ఉన్న ఎగ్జామ్ ని పోస్ట్ పోన్ చేయాలని చెప్పని ఇమీడియట్ గా ఏదైతే యువకుల రిక్వెస్ట్ మేరకు ఆ ఎగ్జామ్ ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది. దాని తర్వాత గ్రూప్ 1 లో సంబంధించి ఏదైతే జియో నెంబర్ 55 వల్ల అన్న మెరిట్ స్టూడెంట్స్ కి అన్యాయం జరుగుతుంది, ఇమీడియట్ గా జియో నెంబర్ 55 ని కూడా రద్దు చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తే ఏదైతే టీజీపీఎస్సీ చైర్మన్ దగ్గరికి నేను ఏదైతే సంబంధించి ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఆ రిక్వెస్ట్ వారి దగ్గర తీసుకొని వెళ్ళంగానే ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకొని వెళ్ళంగానే ఇమీడియట్ గా దానిపైన ఆలోచించి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు జియో నెంబర్ 55 ని తీసేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత గతంలో
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి హయాంలో వారు ఏదైతే సంబంధించి ఆ బోర్డుకి చైర్మన్ గా ఉన్నప్పుడు ఎన్సిటి గైడ్ లైన్స్ కి విరుద్ధంగా టీచర్స్ ని రిక్రూట్ చేయాలంటే 65% ఇంటర్మీడియట్ లో డిగ్రీలో పర్సంటేజ్ ఉంటేనే రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పి ఆ రోజు ఆయన వివరించి దాదాపు అనేక మంది ఏదైతే టెట్ క్వాలిఫై డిఎస్సికి అప్లై చేసుకున్న యువకులకి నిరుద్యోగులకి అన్యాయం జరుగుతుందని చెప్పి గ్రహించి ఏదైతే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ దీన్ని తప్పనిసరిగా ఎన్సిటి గైడ్ లైన్స్ ప్రకారం మారుస్తూ ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీలకి సంబంధించి 45% ఏదైతుందో ఇంటర్మీడియట్ కి డిగ్రీకి సంబంధించి దాన్ని 40%కి కుదిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఓసీలకి 50% ఉన్నదాన్ని 45%కి కుదిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. మాట ఇచ్చిన విధంగా ఆ డిఎస్సిలో కూడా అమెండ్మెంట్స్ తీసుకొని వచ్చి ఏదైతే 45% ఉన్నదాన్ని 40%కి తగ్గించడం జరిగింది. 50% ఉన్నదాన్ని 45%కి తగ్గించడం జరిగింది. దానితో పాటు అన్న టెట్ ఏదైతే ఎగ్జామ్ ఏదైతే చాలా కష్టంగా ఉండే పేపర్ మరొకసారి టెట్ నిర్వహించాలన్న సుమారు 4 లక్షల మంది టెట్ ఎగ్జామ్ కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పి రిక్వెస్ట్ చేస్తే తక్షణమే ఆ రోజు ముఖ్యమంత్రి గారు స్పందించి ఆ రోజు కూడా ఒక సోదరులు ఈ రకంగానే దీక్ష చేస్తే ఆ దీక్ష దగ్గరికి వెళ్లి వారికి భరోసా కల్పించి వారికి ఆ రోజు నిమ్మరసం తాగిపించి తప్పనిసరిగా టెట్ ని నిర్వహిస్తామని చెప్పి ప్రభుత్వం ఇమీడియట్ గా టెట్ పైన కూడా స్పష్టత ఇచ్చి టెట్ ఎగ్జామ్ ని కూడా నిర్వహించడం జరిగింది. అది ప్రభుత్వం చిత్తశుద్ధి. దాని తర్వాత టెట్ లో క్వాలిఫై అయిన 25,000 మంది ఏదైతే కొత్త యువకులు ఉన్నారో వాళ్ళకి ఎగ్జామినేషన్ డిఎస్సి అప్లై చేసుకోనికి ఫీజుని తీసుకోకుండా ఫ్రీగా అప్లికేషన్ పెట్టుకుంటే ఎగ్జామినేషన్ ఫీజు ఏదైతే లేకుండా అప్లై చేసుకోవచ్చు అని ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినామో చెప్పిన విధంగా యువకులకి ఎగ్జామినేషన్ ఫీజు లేకుండా డిఎస్సి అప్లికేషన్స్ కూడా అర్హత అనేది కల్పించడం జరిగింది. ఇవన్నీ చాలా స్పష్టంగా ప్రభుత్వం ఏర్పడిన రోజుకెళ్ళి 10th గానీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ గానీ ఆఖరికి మొన్న కండక్ట్ చేసిన గ్రూప్ 1 ఎగ్జామినేషన్ గానీ చాలా స్పష్టంగా ఏ చిన్న అవకతవకలు జరగకుండా ఏ చిన్న లీకేజ్లు కూడా లేకుండా, ఎందుకంటే గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో ఏ ఎగ్జామ్ నిర్వహించినా కూడా ఎక్కడ చూసినా ఇంటర్మీడియట్ గానీ 10th పేపర్ గానీ ఆఖరికి టీజీపీఎస్సీ గానీ ప్రతి చోట కూడా 16 పేపర్లు లీకులు చేసి ఆఖరికి యువకులకు ఇచ్చే ఉద్యోగాలు కూడా అమ్ముకునే ప్రయత్నం చేసి ఆ రోజు బోడా సునీల్ నాయక్ అనేక మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మంత్రులు నిరంజన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? అమలు పని చేసుకొని నిరుద్యోగులు బతకాలని చెప్పి నిరుద్యోగుల పట్ల అవహేళనగా ఎగతాళి చేస్తూ టీఆర్ఎస్ పార్టీ మంత్రులు మాట్లాడితే ఆ రోజు ఇక్కడున్న శివసేనారెడ్డి గారు మానవతరాయ్ గారు దీనిపైన పోరాటం చేస్తే ఆ రోజు మా పైన దాడులు చేసి అక్రమ కేసులు పెట్టి వారి యొక్క వైఖరి పైన మా రోజున్న గౌరవం ఏదైతే ఆ ముఖ్యమంత్రి గారు గాని ఏదైతే ఆ సంబంధించిన వారి మంత్రులు గాని ఏ ఒక్కరు కూడా వారి నోరు మెదపలేదు. ఈ ప్రతి అంశం పైన ఏదైతే సంబంధించి ఆ రోజు తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రతి ఒక్క యువకులని ఏదైతే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే విధంగా రెచ్చగొట్టి పాపం వారి పైన కిరసనాయిలు పోసుకుంటే ఆ రోజున్న మా యువకులకేమో అగ్గిపెట్టెలు దొరికినాయి. కానీ హరీష్ రావు గారికేమో కిరోసిన్ పోసుకుంటే ఆయనకి అగ్గిపెట్ట దొరకలేదు. ఆ రోజు తెలంగాణ ఏర్పాటు కోసము విద్యార్థుల యువకుల జీవితాల ప్రాణాలతోటి చెలగాటమాడి 10 సంవత్సరాలు మీరు రాజభోగం అనుభవించిన 10 సంవత్సరాలు హరీష్ రావు సూటిగా నేను ప్రశ్నిస్తున్నా, నీ 10 సంవత్సరాల పరిపాలనలో ఒక్క గ్రూప్ 1 ఎగ్జామ్ అన్నా సక్రమంగా నిర్వహించగలిగినవా? ఒక్క గ్రూప్ 1 ఉద్యోగం అన్నా నువ్వు ఇవ్వగలిగినవా? కనీసం ఏ రోజన్నా యువకులు నీ దగ్గరకు వస్తే కనీసం వారి పక్షాన మాట్లాడగలిగినవా? ఆఖరికి టైపిస్ట్ పోస్టుల విషయంలో వినోద్ రావు మీరు కొంతమంది కలిసి ఉద్దేశపూర్వకంగా టైపిస్ట్ని లేకుండా టైపిస్ట్ల పోస్టుని తీసేసి వాళ్ళ జీవితాలతోటి చెలగాటమాడుకున్న మాట వాస్తవమా కాదా? జియో 46 అంశం పైన పరిష్కరించాలని చెప్పి మేము మొత్తుకుంటే ఉద్దేశపూర్వకంగా ఎలక్షన్ కోడ్ రాక 3 రోజుల ముందు సెలక్షన్ లిస్ట్ పెట్టేసి విద్యార్థుల మధ్యలో చిచ్చు పెట్టిన విషయం వాస్తవమా కాదా? నువ్వు సమాధానం చెప్పాలి. 2018లో ఏదైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రిలింక్విష్మెంట్ తీసేసి ఈ రోజు ఈ డౌన్ లిస్ట్ గాని ఏదైతే బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ కాకుండా ఈ రిలింక్విష్మెంట్ ఆప్షన్ ని తొలగించింది, ఆ రోజు దీనికి సంబంధించి తొలగించాలని చెప్పి చెప్పింది మీరా కాదా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడాలి. ఇవన్నీ అంశాలని పరిష్కరించాలని చెప్పి మేము గాని నిరుద్యోగులు గాని ఈ అంశాలకు సంబంధించి సెక్రటేరియట్ దగ్గర గాని
వచ్చి మేము మాట్లాడే ప్రయత్నం చేస్తే మా అందరి పైన నిరుద్యోగుల పైన అక్రమ కేసులు పెట్టిన విషయాలు వాస్తవమా కాదా ఒకసారి నువ్వు దీనిపైన సమాధానం చెప్పాలి. ఆఖరికి శాంతియుతంగా ధర్నా చౌక్లో మా సమస్యల్ని మా బాధల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్లి ప్రజాక్షేత్రంలో ప్రజలకి తెలియజేయాలని చెప్పి మేము ప్రయత్నిస్తే ధర్నా చౌక్లో కూడా పర్మిషన్ ఇవ్వకుండా ఇంటి దగ్గరనే ముందస్తు అరెస్టు చేసి అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టిన విషయాలు వాస్తవమా కాదా ఆలోచించాలి. ఇవన్నిటినీ మర్చిపోయి ఈ రోజు ఏదైతే నువ్వు వచ్చి ఏదైతే మా సోదరుడు పాపం అమాయకుడు వాస్తవానికి ఈ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని రావాలని చెప్పి నిరుద్యోగుల పక్షాన తను పోరాటం చేస్తుంటే అసొంటి మోతీలాల్ నాయక్ కి ప్రభుత్వంలో ఈ ప్రజా పరిపాలన మా పైన బాధ్యత ఉంది. ఈ రోజు ఏదైతే నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఒక్క నిరుద్యోగి కూడా తన ప్రాణాలకి ఎటువంటి నష్టం జరగొద్దని చెప్పి ఒక భరోసా కల్పించడానికి ఎమ్మెల్సీగా ఆ సంబంధించిన సోదరుల దగ్గరికి వెళ్లి సమస్య తీవ్రతని తెలుసుకొని ముఖ్యమంత్రి గారి దృష్టికి సమస్యల్ని తీసుకొని వెళ్లి మోతీలాల్ నాయక్ మా తమ్మునికి భరోసా కల్పించాలని చెప్పి ట్విట్టర్ వేదికగా గాంధీ హాస్పిటల్ కి వస్తున్నాను అని చెప్పి గాంధీ హాస్పిటల్ రావడం జరిగింది తప్ప దొంగసాటుగా మేము వచ్చి దొంగసాటుగా వెళ్లే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే మా ప్రజా ప్రభుత్వానికి నిరుద్యోగుల ప్రతి ఒక్క సమస్యని పరిష్కరించాలనే చిత్తశుద్ధి మాకుంది కాబట్టి మేము ధైర్యంగా మేము గాంధీ హాస్పిటల్కి వచ్చి మోతీలాల్ నాయక్ తోటి మాట్లాడి ఆ భరోసాని ఇచ్చే ప్రయత్నం మేము చేసినాం. నిరుద్యోగ సోదరులారా, మీకో తమ్మునిగా మీకన్నగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, గౌరవమైన ముఖ్యమంత్రి గారు నిరుద్యోగులకున్న ప్రతి సమస్యని పరిష్కరించాలని ఒక చిత్తశుద్ధితో ఉన్నారు. దానితో పాటు ఏదైతే విద్యా వ్యవస్థ ఏదైతే భ్రష్టు పట్టించిర్రో, ప్రభుత్వ పాఠశాలల్లో 24 లక్షల మంది విద్యార్థులు ఏదైతే చదువుకున్నామంటే ఉపాధ్యాయులు లేని పరిస్థితి ఉందో, తక్షణమే ఉపాధ్యాయులని రిక్రూట్ చేసి డిఎస్సిని తక్షణమే రిక్రూట్ చేసి విద్యా వ్యవస్థని బలపరచాలనే ఉద్దేశంతో 11,000 డిఎస్సి పోస్టులని విడుదల చేయడం జరిగింది. అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ లోపల టీచర్స్ ని రిక్రూట్ చేసి ఆ 24 లక్షల మంది ఏదైతే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకి మెరుగైన విద్యను అందించాలనే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుంది, ఆ దిశగా పనిచేస్తుంది. 10 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ట్రాన్స్ఫర్స్ పోస్టింగ్స్ టీచర్స్ పైన కూడా దానిపైన కూడా స్పష్టత ఇస్తూ ఆ సమస్యను కూడా పరిష్కరించిన ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం. నేను మీ అందరికీ మాటిస్తున్నా, ఏదైతే ఇక్కడ కూర్చున్న వాళ్ళ మేమందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో క్రియాశీలంగా పనిచేసిన వ్యక్తులు. ఏదైతే దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీ యొక్క పరిపాలనలో కూడా వాళ్ళు చేస్తున్న తప్పుడు పనులపైన పోరాటం చేసిన వ్యక్తులం. ఈ రోజు మనం అందరం కలుసుకట్టి రేవంత్ అన్న గారు ముఖ్యమంత్రి కావాలి, కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చెప్పని కంకణబద్దులై మనం అందరం పనిచేసినాము. ఈ సమస్యలన్నిటిపైన తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టిలో కూడా ఉన్నాయి. ప్రభుత్వం కూడా ఏదైతే నిరుద్యోగుల పక్షాన ప్రతి సమస్యను కూడా పరిష్కరించే దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది. అండ్ 100% చెప్పిన విధంగా జాబ్ క్యాలెండర్ ని కూడా అతి త్వరలో యూపీఎస్సీ తరహాలో దాని ఏదైతే టీజీపీఎస్సీ అన్ని రిక్రూట్మెంట్ బోర్డ్స్ తోటి మాట్లాడి ఏదైతే సంబంధించి జాబ్ క్యాలెండర్ ని కూడా ప్రకటించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. తప్పనిసరిగా ప్రతి సమస్యను కూడా ప్రభుత్వం పరిష్కరిస్తుంది. నిజంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి కానీ బీజేపీ పార్టీ వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ముందు హరీష్ రావు కేటీఆర్ దగ్గరికి వెళ్లి ఏదైతే మా సోదరి ప్రవళిక ఆత్మహత్య చేసుకుంటే ఏ రకంగా మాట్లాడిన మాటలకి బయటికి వచ్చి మా నిరుద్యోగుల సోదరులకి మా ఏదైతే సంబంధించి మా యువకులకి బహిరంగ క్షమాపణ చెప్పి దాని తర్వాత నువ్వు మాట్లాడాలని చెప్పి హరీష్ రావుని హెచ్చరిస్తూ ఈ రోజు మా సోదరుడు మోతీలాల్ నాయక్ కి ఏదన్నా జరిగితే దానికి పూర్తి బాధ్యత హరీష్ రావు వెనుక ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, తన్నీరు హరీష్ రావు, కల్వకుంట్ల తారక రామారావు, ఈ కల్వకుంట్ల తన్నీరు కుటుంబమే పూర్తి స్థాయి బాధ్యతగా వ్యవహరించాలి. మోతీలాల్ నాయక్ గారి తెలంగాణలో నిరుద్యోగికి ఏమి జరిగినా కూడా తెలంగాణలో యువకులతోటి నిరుద్యోగులతోటి హరీష్ రావు అదేవిధంగా కేసీఆర్ ఫార్మ్ హౌస్ ని ముట్టడిస్తాం. ఈ యొక్క కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్రంకెళ్లి తరిమి కొడతామని చెప్పి వారిని హెచ్చరిస్తున్నాం.